హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఏంటనుకుంటున్నారా? మజ్జిగ, గంజి, గిన్నెలు, కడుగు, పాలు వేసేసాక గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలను ఒకసారి కడిగేసిన నీళ్ళు, ఇడ్లీ నూక కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు, అవన్నీ అన్నమాట. 2 రోజులు ఉంచుతాను. ఉంచి 2 రోజులు ఉంచి 3వ రోజు తీసుకొచ్చి ఆఫ్ తెచ్చాను అనుకోండి, ఫుల్గా నీళ్ళు కలిపేసి వేస్తాను అన్నమాట. 2 రోజులకు ఒకసారి ఇలా పోషకాలు ఇస్తుంటానండి. 2 రోజులకు ఒకసారి ఇస్తాను ఇలా పోషకాలు. అంతేనండి పాపం, ఇంకేమి ఇవ్వను నేను. ఈ నీళ్ళే ఇస్తాను. కానీ నీళ్ళే చాలా బలం కదా, అన్నిటికీ వేస్తాను. అలా ఒక్కొక్క డొక్కడు ఇస్తాను. మా పింక్ గాడు చూసాడా? పింక్ గాడు ఇవి ఇక్కడ వరకు వచ్చినాయండి. ఇదిగో మళ్ళీ ఇక్కడ బకెట్ పెట్టాను. ఇవి ఇలా వేసేస్తాను. జామగాడు జామపళ్ళు చూసారా? జామకాయలు ఆకులన్నీ తీసేసానండి. ఆ తెల్లసేడు పట్టేసింది, భయ వేసి తీసేసాను. ఆకులన్నీ ఉన్నాయి, కాయలు అక్కడ ఉన్నాయి. కరివేపాకు, గులాబీ, వైట్ గులాబీ అండి. ఇది భలే కాస్తుంది. అన్నీ కింద వేసేస్తున్నాను నేను నీళ్ళు పిచ్చిదానిలాగా. నార్మల్ గులాబీ అనమాట. ఇది భలే కాస్తుందండి. వాక్కాయ చూసారా? వేసిన దాని మీద ఇది ఇంకా ఎదిగింది. ఇది వేసి అప్పుడు 6 నెలల పైన అవుతుందండి. పసుపు కంది మొక్క 2 కలిపి. హనీగడ్లేగు. ఈ గులాబీ ఎంత బాగా పూసేదండి. మా హనీగాడు పీకేసాడు ఎదవ. మళ్ళీ చిగురు వస్తుంది. ఇంక రాదేమో అనుకున్నాను, కానీ చిగురు వస్తుంది. ఈ గులాబీ, ఎల్లో గులాబీ. మళ్ళీ మొగ్గలు ఉన్నాయి చేతి నిండా. ఈ సీట్లమ్మ. ఇది మళ్ళీ శంఖం. అక్కడికి అది అయిందండి. ఇది ఇంకొకటి. ఇలా దగ్గరగా పెట్టేసుకుంటాను అనమాట. ఇది వంకాయ అండి, గుత్తి వంకాయ. దాన్ని ఇత్తనం ద్వారా అలా పెంచుకొచ్చానండి. మరి ఏమవుతుందో చూడాలి. అది వంకాయ కట్ చేశాక విత్తనాలు వస్తాయి కదా, వంకాయ కట్ చేశాక విత్తనాలు వస్తాయి కదండి, దాని ద్వారా వచ్చినాయి. 10 మొక్కలు వచ్చినా 1 మొక్క బతికిద్ది. బాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి.